వాటి తుప్పు మీ మీద సాక్ష్యం నుండి అగ్ని వలె మీ శరీరమును తినివేయును. అంత్య దినములందు ధనము కూర్చుకుంటే చాలు. పరిశుద్ధ దేవుని లేఖనంలో వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలో పెడదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ కృప చేత నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరచండి. నీ కృపా వాక్యం చేత నడిపించండి. వాక్యమైన దేవుడు మీరు మాతో ఉండి మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ దేవుని యొక్క లేఖనములో నుండి దేవుని యొక్క వాక్యమును మరొకసారి చక్కగా చదువుకుందాం. చదవండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చి ఉపద్రవములను గుర్చి ప్రాణాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చెమటలు కొట్టినవాయను. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యం ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేను. అంత్య దినములందు ధనము కూర్చుకుంటుంది. దేవుని పిల్లలారా, పరిశుద్ధ లేఖనం నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన యాకోబు, యేసుక్రీస్తు శిష్యుడిగా ఉన్న యాకోబు దేవుని సన్నిధిలో మనుషుడు ఎలా జీవించాలి, మనకు కలుగు శ్రమలు ఎలా ఉంటాయి, మనము వీటిని సమకూర్చుకుంటున్నాం, మనుషుడు దేనిని సమకూర్చుకోవాలి, దేన్ని సమకూర్చుకుంటున్నాడు. మొదటి మాట మనం చూస్తున్నట్లయితే ఎవరిని గురించి మాట్లాడటం ప్రారంభించాడు?